ఈరోజు ఒక బాధాకరమైన విషయం ఏంటంటే 12 సంవత్సరాలు స్కూల్‌కెళ్ళే పాప స్నానం చేసి వచ్చి బట్టలేసుకున్న తర్వాత సడెన్‌గా పడిపోయి తర్వాత వాళ్ళ పెద్దోళ్ళు తెలుసుకొని హాస్పిటల్‌కి తీసుకుపోయే లోపల హాస్పిటల్‌లో చెప్పిందేంటంటే ఆ పాప చనిపోయింది. ఆ కార్డియాక్ అరెస్ట్ వల్ల. రీసెంట్‌గా మనం వింటున్నాం. చిన్న పిల్లల్లో, స్కూల్ పిల్లల్లో ఈ కార్డియాక్ అరెస్ట్ వచ్చి చనిపోతున్నటువంటి సిట్యుయేషన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. ప్రత్యేకించి ఆడపిల్లలు, తర్వాత మగపిల్లలు, ఈ స్కూల్ పిల్లల్లో. ఇలాంటివి జరగడానికి గల కారణాలేంటి? వాటిల్ని మనం ఎలా అరికట్టగలము? అదే పనిగా పెద్దవాళ్ళు పోషించవలసినటువంటి పాత్ర ఏంటి? పేరెంట్స్. ముఖ్యంగా పిల్లల్లో హార్ట్ అటాక్ గానీ, ఈ సడన్ కార్డియాక్ అరెస్ట్ గానీ వచ్చిందంటే వన్ ఆఫ్ ద రీజన్ వచ్చేసి వాళ్ళకి పుట్టినప్పుడే గుండెలో ఏదన్నా లోపాలుంటాయి. మనం తెలుసుకొని ఉండకపోవచ్చు. మరొక రీజన్ ఏంటి అంటే ఈ మారుతున్న కాలంలో స్ట్రెస్ అనేది చాలా రోల్ ప్లే చేస్తుంది. ఈ స్ట్రెస్ పెరగడం వల్ల పిల్లల్లో సడన్ కార్డియాక్ అరెస్ట్ వచ్చేదానికి అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. అదీ కాకుండా పిల్లలు సరిగా నిద్రపోకపోవడం వల్ల ఈ ఫోన్లు, టీవీలు చూసుకుంటూ వాళ్ళు నిద్రపోవాల్సినంత సమయం నిద్రపోకపోవడం వల్ల వాళ్ళ గుండె వీక్ అయిపోతుంది, బలహీనపడుతుంది. అదీ కాకుండా పిల్లల్లో ఫిజికల్ యాక్టివిటీ ఉండవలసినంత వరకు లేకపోవడం, అంటే బయటెళ్ళి ఆడుకునేటటువంటి అవకాశాలు తగ్గిపోవడం, ఇంట్లోనే ఫోన్లకి, టీవీలకి అతుక్కుపోవడం, ఇది ఒక కారణం. మరొక కారణం ఏంటంటే ఇప్పుడు ఉన్న ఆహారపు అలవాట్లలో ఏది పడితే అది పెద్దవాళ్ళు పెట్టేసి వాళ్ళు ఊబకాయంగా తయారవడం వల్ల కూడా ఈ గుండె జబ్బులు వచ్చేదానికి అవకాశాలు చాలా ఎక్కువ. సో మరొకటి ఏంటంటే ఈ పోటీ కాలంతో పోటీ పడుతూ పిల్లల మీద ఇటుపక్క పేరెంట్స్, అటుపక్క స్కూల్లో టీచర్స్ పెడుతున్నటువంటి ప్రెషర్ చదువు కోసం చిన్నపిల్లలు ఎక్కడ చెప్పుకోగలరు, ఎవరికి చెప్పుకోగలరు? ఇంటికొస్తే ఒకే రకంగా చదువు అనడం, వాళ్ళని ట్యూషన్స్కి పంపించి వాళ్ళని అక్కడ స్ట్రెస్లో పెట్టడం, స్కూల్కి వెళ్తే చదువు అనడం, ఎటుపక్క పోయినా చదువు, ఆ తర్వాత ఎక్కడ లేని భారమైన బ్యాగులు మోయడం. ఈ స్ట్రెస్ వల్ల చిన్న బిడ్డలు ఎక్కడ చెప్పుకోలేనటువంటి పరిస్థితి, ఎలా చెప్పుకోవాలో తెలియనటువంటి వయస్సు, ఇవన్నీ పెద్దోళ్ళు గమనించుకుంటా, టీచర్లు గమనించుకుంటా, స్కూల్స్ కూడా గమనించుకుంటా వాళ్ళ మీద హెవీ ప్రెషర్ పెట్టడం వల్ల ఆ ప్రెషర్ తట్టుకోలేక స్ట్రెస్లోకి పోవడం వల్ల కూడా ఇలాంటి కార్డియాక్ అరెస్టులు అనేటివి జనరల్గా జరుగుతాయి. ప్రత్యేకించి ఆడపిల్లలు, ప్రత్యేకించి స్కూల్ పిల్లలు, వాళ్ళల్లో ప్రతి నెల రక్తస్రావం అనేది జరుగుతూ ఉంటుంది. ఇలాంటి వాళ్ళల్లో వాళ్ళ శరీరంలో సరైన రక్తం లేనప్పుడు కూడా వాళ్ళకి అనీమియా అనేటటువంటి రక్తహీనత అనేది రావడం వల్ల కూడా ఈ గుండె జబ్బులు వచ్చి సడన్గా చనిపోయేదానికి అవకాశాలు ఉంటాయి. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో మీకు తెలియాల్సింది ఏంటి అంటే ఆడపిల్లలైనా సరే, పెద్ద పిల్లలైన మగపిల్లలైనా సరే, స్కూల్లో చదువుకునే పిల్లలు, కాలేజ్ పిల్లలు, వాళ్ళకి గుండెల దగ్గర నొప్పి వస్తుంది, ఊపిరి తీర్చుకోలేకపోతున్నారు, ఆయాసంగా ఉంది. ఇలాంటివి వాళ్ళు రెస్ట్ తీసుకున్నప్పుడు తగ్గిపోయిందంటే దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు. రెస్ట్ తీసుకున్న తర్వాత కూడా వాళ్ళకి ఈ ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉన్నా, ఈ చెస్ట్ మీద నొప్పి ఎక్కువగా ఉన్నా ఇమ్మీడియట్గా డాక్టర్ల దగ్గరికి తీసుకుపోవాల్సిన అవసరం ఎంతన్నా ఉంది. మరొక విషయం ఏంటంటే పిల్లల మీద అనవసరంగా వాళ్ళు భరించలేనటువంటి స్ట్రెస్ పెట్టి చదువుల కోసమనో, ఇంకా మరే దాని కోసమనో, పక్కింటి వాళ్ళు అలా చదివేసినారు, వాళ్ళ బంధువుల పిల్లలు ఎలా చదివేసినారు అని చెప్పేసి ఒక అత్యాశలో మన పిల్లల ఇంట్రెస్ట్లు తెలుసుకోకుండా, వాళ్ళకున్న క్యాపబిలిటీస్ ఏంటో తెలుసుకోకుండా వాళ్ళ మీద ప్రెషర్ పెట్టి స్ట్రెస్ పెంచేసి వాళ్ళ గుండెలు ఆగిపోయే విధంగా దయచేసి పెద్దోళ్ళు ప్రవర్తించొద్దు. అదేవిధంగా స్కూల్ టీచర్లు కూడా ఎక్కడ లేని ప్రెషర్ పెట్టి ఈ చిన్న బిడ్డల్ని వాళ్ళ చిన్న వయసులోనే వాళ్ళ గుండెకాయలు చిదిమేయొద్దు. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఒకవేళ మీ ఫ్యామిలీలో గుండె నొప్పులు హిస్టరీ ఉన్నా, హార్ట్ అటాక్ హిస్టరీ ఉన్నా, పిల్లలు ఆయాసపడుతున్నా, వాళ్ళకి అప్పుడప్పుడు గుండె నొప్పి వస్తున్నా దయచేసి డాక్టర్ల దగ్గరికి తీసుకెళ్ళి వాళ్ళకి టెస్టులు చేసి ఏదైనా కార్డియాక్ సంబంధించిన రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటే సరైన సమయంలో డాక్టర్ల దగ్గర ట్రీట్మెంట్ తీసుకోవడం ద్వారా ఈ ఛిద్రమైపోతున్నటువంటి చిన్న గుండెల్ని కాపాడేటటువంటి అవకాశాలు ఎంతన్నా ఉంటాయి. సో దయచేసి మీ పిల్లలని కేవలం చదువుల కోసమే ప్రెషర్ పెట్టకుండా వాళ్ళ ఆరోగ్యాలు కూడా ప్రతినిత్యం గమనిస్తూ సరైన సమయంలో వాళ్ళని డాక్టర్ల దగ్గర తీసుకుపోవడం ద్వారా వాళ్ళ ఎంతో భవిష్యత్తు సంగతి పక్కనున్న వాళ్ళు ఈ భూమి మీద బతికుండే విధంగా చర్యలు చేపట్టచ్చు అన్నది స్టడీస్ చెప్తూ ఉన్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.